రామకృష్ణ నాయుడు కార్పొరేట్ రీజన్లో డిఎంటీగా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనము విత్తనం గుళికలు అనే టాపిక్ మీద మనం తెలుసుకుంటామని. విత్తనం గుళికలు ఎందుకు తయారు చేయాలి, ఎలా తయారు చేయాలి, దానివల్ల ఉపయోగం ఏమిటో అని మనం తెలుసుకుంటాము. ఈ విత్తనం గుళికలు తయారు చేసే ఉద్దేశం ఎందుకంటే వాతావరణంలో కలిగే అత్యవసర పరిస్థితులు అంటే వేడి గాలులు, తక్కువ తేమ, తక్కువ వర్షపాతం తట్టుకునే విధంగా ఈ విత్తనం గుళిక ఉపయోగపడుతుందండి. రెండోది, విత్తనము బయట కానీ భూమి లోపల కానీ 6 నెలల వరకు చెడిపోకుండా నిలవ కూడా ఉంటుందండి. ఈ విత్తన గుళిక చేయడం వల్ల చీమలు, పక్షుల వల్ల రక్షణ కూడా కలిగించుకోవచ్చండి. అయితే ఈ విత్తనం గుళికి కావాల్సిన పదార్థాలు బీజామృతం, బంకమట్టి, ఘనజీవామృతం, బూడిద. దీనికి తోడు మన గోనె సంచి ఒకటి తీసుకుంటామండి. ఇప్పుడు ఎలా తయారు చేస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కంది విత్తనాలు తీసుకుంటున్నామండి. ఈ కంది విత్తనాలకి పొడి పొడిగా అంటే తడిచేసరికి మనం బీజంతో విత్తనం శుద్ధి చేసుకుంటున్నామండి. విత్తనాలను బీజంతో విత్తనం శుద్ధి చేసుకున్నామండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్గా బంకమట్టిని మనం తీసుకుంటున్నామండి. ఈ బంకమట్టి వేస్తూ నీరుతో విత్తనం తడిచే విధంగా చేస్తున్నామండి. అంటే ఈ బంకమట్టిని విత్తనం పడడానికి విత్తనంకి కావాల్సిన హార్మోన్స్, ఎంజైమ్స్ అనేది ఈ ఘనజీవామృతం వల్ల విత్తనంకి లభిస్తుందండి. ఇప్పుడు లాస్ట్ లేయర్గా కర్రబూడిది మనం ఉపయోగించుకుంటున్నామండి. ఈ కర్రబూడి ఎందుకు మనం ఉపయోగించుకుంటున్నామంటే విత్తనంలోన, మట్టిలోన, ఘనజీవామృతంలోన ఈ మనం నీరు ఇస్తున్నాం కానీ దాంట్లో తేమను లాక్కోవడానికి లాస్ట్ లేయర్గా ఈ బూడిదని మనం ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు బంకమట్టి, ఘనజీవామృతము, కర్రబూడిది వల్ల ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాము. ఈ బంకమట్టి వల్ల విత్తనం లోపల తేమ బయటికి రాకుండా, బయట ఉన్న వేడి గాళ్ళు, వేడి ఉష్ణోగ్రతలు విత్తనం లోపలికి వెళ్ళకుండా బంకమట్టి ఉపయోగపడుతుంది. ఘనజీవామృతం అనేది విత్తనంకి కావాల్సిన హార్మోన్స్ని, ఎంజైమ్స్ని విత్తనంకి అందిస్తుందండి. కర్రబూడిద అనేది విత్తనము మరియు మట్టిలో ఉండే తేమను పీల్చుకొని విత్తనము మొలకెత్తడానికి అది ఉపయోగిస్తుందండి. అయితే ఇప్పుడు విత్తన గుళికలు తయారు చేయడం వల్ల లాభాలు ఏంటి? ఇందాక చెప్పుకున్నాం కదా, ఉద్దేశంలోనే లాభాలు ఉన్నాయి. ఏం చెప్పుకున్నాము? ఈ విత్తన గుళిక తయారు చేసుకోవడం వల్ల మామూలుగా అయితే 22 నుంచి 25 వర్షపాతం అంతే తేమ ఉంటే కానీ విత్తనం మొలవదండి. మామూలుగా ఈ విత్తన గుళికల వల్ల 10 నుంచి 15 తేమ ఉంటే ఫ్లూయెన్సీగా ఈ విత్తనం అనేది మొలక వస్తుందండి. నీటి పట్టుకునే స్వభావం దేనికి ఉంది? సో ఆ బంకమట్టిని ఈ విత్తనంతో మనం విత్తనం మీద 3 నుంచి 5 లేయర్లు వేస్తాం బంకమట్టి. ఓకే, ఇది ఒకటి పాయింట్. ఇది ఎందుకు అంటే ఎప్పుడైనా ఇప్పుడు అన్నావు కదా 10 నుంచి 15 mm మనకి పడితే ఇది మొలక వస్తుందని, ఆ వర్షపు నీరు పడేటప్పుడు కరెక్ట్గా అక్కడున్న ఫస్ట్ లేయర్ ఏంటి? బూడిద. దాని తర్వాత ఘనజీవామృతం, తర్వాత ఎప్పుడైతే చుక్క పడితే ఆ చుక్క అనేది డైరెక్ట్గా బూడిద మీద పడుతుంది. బూడిదే దానికి బూడిద పోతుంది. దాని తర్వాత ఘనజీవామృతం మీద. ఘనజీవామృతం అనేది ఘనజీవామృతం యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఘనజీవామృతం మీ అందరూ వేస్తారు కదా, అదేం చేస్తుంది? భూమిలోన
నీటిని పట్టుకునే స్వభావం ఉంటుంది, అలాగే వేడిని బయటికి పంపించదు, లోపల పంపించదు, స్టేబుల్గా ఉంచుతుంది అనమాట. సో అందుకనే ఈ ఘనజీవామృతాన్ని మనం ఉపయోగిస్తాం. కరెక్ట్ వాటర్ పడితే స్పాంజ్ని పట్టుకుంటుంది అనమాట వాటర్ని. దాన్ని ఎక్కువ రోజులు ఉంచుతుంది, అంటే ఒక 4 నుంచి 5 రోజులు ఆ తడిని ఉంచగలిగితే అప్పుడు ఆ తడి ఏదైతే క్లేకి వెళ్తుందో ఆ క్లే మొత్తం లాగేస్తుంది ఘనజీవామృతం ఉందంతా. సో ఇప్పుడు విత్తనానికి కావాల్సింది ఏంటి? టెంపరేచరు, నీరు కదా, వేడి, నీరు, తేమ కదా, తేమ అంటారు మీరు, తేమ అదేవిధంగా వేడి, ఈ రెండు అక్కడ క్రియేట్ అవుతాయి విత్తనం దగ్గర. దేనివల్ల వేడి? ఘనజీవామృతం వల్ల కొంత, అలాగే క్లే వల్ల అక్కడ పరిస్థితులు బట్టి వేడి ఉంటుంది, ఆ తేమ అందినే మొలక వస్తుంది. సో ఈ విధంగా మనకి 10 నుంచి 12 తక్కువ ఎంఎం పడినా సరే వర్షం పడినప్పుడు అది లాగేస్తుంది, లాగి పట్టుకుంటుంది, వెంటనే మొలకలు వస్తాయి. దానికోసం ఇది చేస్తాం. దీంతో పాటుగా ఇది చిన్నప్పటి నుంచి అది ఏదైతే విత్తనం అనేది ఎప్పుడైతే అది స్టార్టింగ్ నుండి అది అలా తయారవుతుందో, అంటే స్టార్టింగ్ నుండే మనం ఘనజీవామృతం ఇస్తాము. మరియు విపత్తు నుండే టైం నుండి స్టార్ట్ అవుతుందో ఆ వచ్చిన విత్తనం నుండి వచ్చిన మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విత్తనం నుంచే దానిలోన సూక్ష్మజీవులు అధికంగా మనం ఘనజీవామృతం పెడతాం కదా. సో ఆ విపత్తు టైంలో కూడా ఘనజీవామృతం నుండి పోషకాలని విత్తనం తీసుకుంటుంది కదా. ఘనజీవామృతం నుండి సూక్ష్మజీవులతో అభివృద్ధి చెందుతుంది, మేలైన సూక్ష్మజీవులతో. ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో దాని నుండి వచ్చే మొక్క కూడా ఎలా ఉంటుంది? ఏపుగా పెరుగుతుంది. కనుక విత్తన గుళికలు అనేవి చాలా శ్రేష్టం. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎండలు వడగాళ్ళు వచ్చేటప్పుడు ఈ విత్తన గుళికలు అనేవి మనం వేసుకుంటే మనకి మొలకలు వస్తాయి. తక్కువ వర్షపాతంలో కూడా పక్షులు, చీమలు ఏవి దీన్ని డ్యామేజ్ చేయవు. ఇది బూడిద, ఇంకో లేయర్ పైన బూడిద. బూడిద ఎందుకు? సరిగ్గా గట్టిగా అంటే విత్తనానికి కావలసినంత తేమ ఉంటేనే విత్తనం మొలక వస్తుంది కదా. విత్తనానికి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే మొలక రాదు. కనుక ఈ బూడిద ఏం చేస్తుంది అంటే ఆ విత్తనానికి పూర్తిగా వాటర్ వెళ్ళిపోకుండా కొంత తీసుకుంటుంది అనమాట. దీని కాన్సెప్ట్ ఇది. సో ఈ 3 లేయర్లతో, అంటే ఫస్ట్ క్లే, తర్వాత ఘనజీవామృతం, మూడోది బూడిద, ఈ 3 లేయర్స్తో చేస్తాం. ఇందులో ఈ 3 లేయర్లో కూడా మనం అతి విలువైన పోషకాలు ఉన్న వాటిని ఉపయోగిస్తున్నాం. అంటే క్లే, బంకమట్టి, అందులో అన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి, అలాగే పోషకాలు కూడా ఉంటాయి. అదే ఘనజీవామృతం కూడా అతి విలువైన పోషకాలు ఉంటాయి, సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. తర్వాత ఇంకో లేయర్ బూడిద. ఏది? వుడ్ కర్ర బూడిద కదా. ఈ కర్ర బూడిద ఏం చేస్తుంది అంటే దీనిలో కూడా మొక్కలో ఉండవలసిన చార్కోల్, అంటే మొక్కలో ఉండవలసిన పోషకాలు అన్నీ ఉంటాయి. కనుక 3 లేయర్లు సాలిడ్గా మనం విత్తనంకి పోషకాలతో పాటు కప్పుతున్నాం కనుక ఈ విత్తన గురుగులు వేసినవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా?